కువైట్లో 20 ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు. అలాగే మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీకు చెప్పిన టైం కంటే వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ప్యాకింగ్ ఉచితం, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో అయితే కొత్త సంవత్సరం రాబోతూ ఉంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరంలో కువైట్ నుంచి వెళ్ళిన వారు ఇండియాలో ఎన్ని నెలలు ఉండవచ్చని చెప్పి అడుగుతూ ఉన్నారు. గతంలో కూడా వీడియోలు చేయడం జరిగింది. కానీ కొత్త సంవత్సరం వచ్చిన నేపథ్యంలో చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు, 2026లో ఇండియాకు వెళితే కానీ మేము ఎన్ని నెలలు ఉండవచ్చని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొత్త చట్టం తీసుకుని వచ్చింది. అలాగే దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. కువైట్లో చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ అనుమతులు కలిగి ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో 6 నెలల కంటే ఎక్కువ కాలం కువైట్ దేశం బయట ఉండటానికి అనుమతి లేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఈ నిబంధన అన్ని వర్గాల నివాస అనుమతులకు వర్తిస్తుందని చెప్పేసి, ముఖ్యంగా కువైట్ మహిళ పిల్లలు, ఆస్తి యజమానులు లేదా విదేశీ పెట్టుబడిదారులు, ఈ 3 వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 వర్గాలకు ఈ కొత్త చట్టం నుంచి, కొత్త నిబంధనల నుంచి మినహాయించబడ్డాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సూన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ నుంచి ఇండియాకు వెళితే 6 నెలల సమయం అయితే ఉంటుంది. అలాగే వాళ్ళు 6 నెలల లోపలైతే కువైట్కు రావాల్సి ఉంటుంది. 6 నెలల లోపు కువైట్కు రాకపోతే కానీ సూన్ వీసా కలిగిన వారి యొక్క అకామా ఆటోమేటిక్గా కట్ అయిపోతుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే ఆర్టికల్ 20 ఖాదీం వీసా మీద పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ నుంచి ఇండియాకు వెళితే కానీ 4 నెలల లోపు అయితే కువైట్కు రావాల్సి ఉంటుందన్నమాట. 4 నెలల లోపు రాకపోతే కానీ ఆటోమేటిక్గా మీ యొక్క అకామా కట్ అయిపోతుంది. ఒకవేళ మీరు 4 నెలలకు మించి ఇండియాలో ఉండాలనుకుంటే కానీ మీ యొక్క కువైట్ యజమానికి ఫోన్ చేసి ఇంటి దగ్గర నాకు పని ఉంది, లేకపోతే ఇట్ట పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మీరు తెలిపితే కానీ మీ యొక్క ఏదైతే సెలవులు ఉన్నాయో దానిని సాహిల్ అప్లికేషన్ ద్వారా మీ యొక్క కువైట్ యజమాని అభ్యర్థిస్తే కానీ మీ యొక్క సెలవులు నెల కానీ లేకపోతే మరొక నెల కానీ మొత్తం 2 నెలలు అయితే పొడిగించే అవకాశం ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కానీ గృహ కార్మికులు ఇంటికి వెళ్ళిన వారు 4 నెలల లోపు రావడం మంచిదన్నమాట. ఒకవేళ మీ యొక్క కువైట్ యజమాని మంచివాడయ్యి ఒప్పుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీ యొక్క కువైట్ యజమాని ఒప్పుకోకపోతే కానీ 4 నెలల్లో మీ యొక్క అకామా అయితే కట్ అయిపోతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.